ఒక పిల్లలు ఏదైనా అచీవ్ చేయాలి, గోల్స్ అంతా రీచ్ అవ్వాలంటే ఈ పాజిటివ్ వే చాలా ఉండాలి కదా. నెగిటివ్ అవ్వగానే ఒక స్టెప్ వెనక్కి వెళ్ళిపోతారు. ఎంతమంది నేను చూశాను. నేను సైకాలజిస్ట్ పట్టాభిరామ్ దగ్గర ఆయన పిల్లల స్టూడెంట్స్ కోసమని ఒక ఇది పెడుతుంటారు, సాటర్డే సండేస్ అలా పెట్టేవాళ్ళు. నాకు ఇంట్రెస్ట్ వెళ్ళేదాన్ని. వెళ్ళి చూస్తే వాళ్ళకి చాలా టాలెంట్ ఉంది, కానీ మైక్ పట్టుకొని స్టేజ్ మీద మాట్లాడే స్కిల్స్ లేదు. వాళ్ళ వాక్ స్టైల్ కాన్ఫిడెన్స్ లేదు. సో అవంతా నేర్పించాలి కదా చిన్నప్పటి నుంచి. ఒక వాక్ స్టైల్ కానీ, ఒక కాన్ఫిడెంట్గా మాట్లాడడం, ఎంతవరకు నవ్వాలి, ఒక డ్రెస్సింగ్ ఏంటి అంటే మీరు ప్లేస్ని బట్టి నవ్వడం ఉంటుంది, ఏదో కుళ్ళు జోకులు ఎక్కకుండా వేయకూడదు, డిసిప్లిన్గా మాట్లాడాలి, ఎంత వాయిస్ రైజ్ చేయాలి, ఇవన్నీ కూడా స్కిల్స్ కదా. సో ఇవంతా ఇంపార్టెంట్ అనమాట. ఎడ్యుకేషన్తో పాటు ఇవన్నీ కూడా ఫ్యామిలీలో కూడా చెప్తూ ఉండాలి అని చెప్తుంటే వాళ్ళకి అవన్నీ వస్తాయి. ఇన్ఫాక్ట్ ఇవే ఇంపార్టెంట్. ఈ స్కిల్ సెట్స్ ఉంటే గనక ఐ థింక్ ఏ రంగంలో ఉన్నా, ఎంత తక్కువ చదువున్నా ఎంత ఎక్కువ చదువున్నా వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు రాణిస్తారు. అవును, లైఫ్ స్కిల్స్ అంటారు కదా. ఇప్పుడు మీకు ఏ కాలేజ్ చదివామనే మార్క్స్ కంటే మీరు ఒక ఇంటర్వ్యూలో ఎలా అటెండ్ అవుతున్నారు, ఎలాంటి క్వశ్చన్ ఆన్సర్స్కి ఎలా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చెప్తున్నారు, మీ వాక్ ఏంటి, మీ బిహేవియర్ ఏంటి, మీ మాట్లాడే స్టైల్ ఏంటి, ఆ వాయిస్ రేస్ చేయడం, ఇవన్నీ కూడా డెఫినెట్గా కౌంట్ అవుతుంది. ఇదంతా యమున గారు చెప్తున్నారు. యమునకి అన్నీ తెలుసు. అంటే అన్నీ తెలుసు అని ఎందుకన్నానంటే అనుభవపూర్వకంగా యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఆ చేంజ్ బిఫోర్ ఏమిటి ఆఫ్టర్ ఏమిటి అని. బట్ పేరెంట్స్కే చాలా సార్లు అవేర్నెస్ ఉండదు. విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది లైఫ్లో, విపరీతమైన ప్రెషర్స్ ఉంటాయి. ఇంకా ఏం చేయాలో తెలియక వాళ్ళ ఇమోషనల్ ఇదంతా కూడా పిల్లల మీద డంప్ చేస్తారు. సో ఎలా ఈ ఫ్యామిలీ బ్యాలెన్స్ ఎలా తీసుకురావాలి? ఫ్యామిలీ అదే అందుకే ఫస్ట్ డిసిప్లిన్గా ఒక టైమింగ్ మెయింటైన్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చి ఫిజికల్ ఫిట్నెస్ చూసుకోవాలి, మెంటలీ ఫిట్గా ఉండడం చూసుకోవాలి. పేరెంట్స్ చెప్తున్నాను, ఇప్పుడు వాళ్ళ స్ట్రెస్ ఎందుకు వస్తుంది, వాళ్ళు అనుకున్న టైం కంటే వర్క్ కంటే ఎక్కువ వర్క్ ఉంది, నాకు ఫిజికలీ ఫిట్గా లేను అన్నప్పుడే వాళ్ళకి ఆ స్ట్రెస్ అంతా పిల్లలు మీద చూపిస్తారు. ఫస్ట్ నేను ఫిట్గా ఉంటే, నేను ఎనర్జెటిక్గా ఉంటే, నేను మెంటలీ ఫిట్గా ఉంటే నా పిల్లల్ని పెంచడం పెద్ద కష్టం కాదు, స్ట్రెస్ అనేది రాదు. స్ట్రెస్ అనే మాట అక్కడ తీసేయాలి, స్ట్రెస్ అనే మాట అక్కడ తీసేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, నిన్న నాకు షూటింగ్ చేసేటప్పుడు ఎనర్జీ తక్కువ ఉంది, అంటే టైర్డ్గా ఉంది బాగా. ఇది నిజంగా జరిగింది, ఇది ఓపెన్గా చెప్తున్నాను. అంటే నేచర్తో కనెక్ట్ అవ్వడం అంటే ఏ లెవెల్లో ఉంటుందని చెప్తున్నాను. నాకు చాలా వర్క్ స్ట్రెస్ ఉంది, కొంచెం అనీజీగా ఉంది, ఎందుకో నిద్ర డిస్టర్బెన్స్ కూడా ఉన్నట్టుంది, కళ్ళు వీక్గా ఉంది, ఎనర్జీ లేదు. చూశాను, ఆర్టిస్ట్ కూడా కనిపెట్టారు, మేడం మీరు కొంచెం టైర్డ్గా ఉన్నారు అంటే, అవును నాకు నిద్ర వస్తూ ఉంది, నాకు షూటింగ్ చేసే బుద్ధి కావట్లేదు, కానీ సీన్స్ ఉన్నాయి చేయాలి అనేసి బయటకు వెళ్ళిపోయి ఒక 10 minutes ఇలా మెడిటేషన్ జస్ట్ అబ్జర్వ్ చేస్తూ బాడీని అబ్జర్వ్ చేస్తూ అలా కూర్చున్నాను. కూర్చున్న తర్వాత యూనివర్స్ గివ్ మీ ఎనర్జీ, ప్లీజ్ గివ్ మీ ఎనర్జీ అనేసి అన్నాను. అని ఒక 2 minutes ఇలా అనుకొని ఓకే ఐఎమ్ ఎనర్జెటిక్ ఇప్పుడు అనేసి, అంటే నేను దీన్ని స్విచ్ ఆఫ్ చేశాను. టైర్డ్గా ఉన్న వర్డ్ స్విచ్ ఆఫ్ చేసి ఐఎమ్ ఎనర్జెటిక్గా ఉన్నాను, నాకు యూనివర్స్ ఎనర్జీ ఇచ్చింది అన్నాను. వితిన్ 15 minutes వచ్చి నేను మంచి సీన్ సూపర్ పర్ఫార్మ్ చేశాను. సో ఇది వచ్చి మన మైండ్ అండి, మన థాట్ ఏంటని, అమ్మో నాకు స్ట్రెస్, అమ్మో నాకు టైం వర్క్ అవ్వలేదు, అమ్మో నీకు ఇన్ని కష్టాలు, అమ్మో నేను ఇంత కష్టపడుతున్నాను, మీరు చదవండి. ఇది చెప్తే పిల్లలకి ఏమవుతుంది, స్ట్రెస్, అమ్మ కష్టపడుతుంది, ఇంట్లో కష్టాలు, ఇవి తప్ప పాజిటివ్ ఎక్కడన్నా ఉందా? అదే మదర్ వచ్చేసి నేను ఎనర్జెటిక్గా వర్క్ చేస్తున్నాను, మీరు కూడా ఇంత మంచిగా చేయండి, హ్యాపీగా ఉందాం, ఓకే ఈ వర్క్ ఫినిష్ చేసేసి నేను ఈ వర్క్ ఫినిష్ చేస్తాను, మనతో కలిసి భోంచేద్దాం, ఇది తీసుకురావాలి. ఇప్పుడు యాటిట్యూడ్ అంతా ఇలా ఉండాలి బిహేవియర్. నేను అదే చేస్తాను. టైర్డ్ అనే వర్డ్ వాడను నేను ఎప్పుడు. టైర్డ్ అనే వర్డ్ వాడను, కానీ ఎక్కువ వర్క్ ఉంది ఫినిష్ చేసేస్తాను, ఆ ఫినిష్ చేసాక ఈ పని చేద్దాం అంటాను. టైర్డ్ అనేది లేదు కాబట్టి ఇంకా నేను వర్క్ చేయగలుగుతున్నాను. సో యాక్చువల్లీ బీజ రూపంలో ఎక్కడో టైర్డ్ అనేది అక్నాలెడ్జ్ చేయాలి అని, అది ఒప్పుకోవాలి, ఒప్పుకొని వర్క్ ఉంది. టైర్డ్ అనే వర్డ్ కూడా అది కూడా మన సబ్కాన్షియస్ మైండ్కి, మన యూనివర్స్కి, మన టైర్డ్ అంటే ఓ టైర్డ్గా ఉన్నారు అని కాకుండా, వర్క్ ఉంది నేను ఫినిష్ చేస్తాను, ఐ విల్ కంప్లీట్ దిస్, దానికి కూడా పాజిటివ్గా మాట్లాడడం, అది ఈ మధ్య తెలుసుకున్నాను నేను. అంటే ఆల్మోస్ట్ మనకి అల్గోరిథం లాగే, మన ఇన్స్టాగ్రామ్లో ఒక వర్డ్ టైప్ చేయగానే మొత్తం అంతా అన్ని చోట్ల అవే కనిపిస్తూ ఉంటాయి కదా. అవును, అలా మీరు అనేది థాట్ లెవెల్లో జరుగుతుంది అంటారు. అవును, 100% మీ థాట్ లెవెల్ అలాగే జరుగుతుంది. మీ థాట్ ఇది స్టార్ట్ చేసిన టైర్డ్ అంటే టైర్డ్ సంబంధించిందే ఉంటాయి. మీరు ఎగ్జాంపుల్ కాదు అబ్జర్వ్ చేయండి, నాకు బ్లూ కలర్ అంటే ఇష్టం అన్నారు అనుకోండి, మీకు అన్ని చోట్ల బ్లూ ఎక్కడుంటే అన్నీ వస్తాయి. ఎందుకంటే మీరు బ్లూ చూస్తారు, ఎల్లో చూడరు. వెనకాల ఎల్లో ఉంది మీ దగ్గర, నేను బ్లూ అనగానే బ్లూ అన్నీ కనిపిస్తాయి నాకు. అది మన అలా మనం ఏది కోరుకుంటే చూస్తున్నప్పుడు ఆ కలరే మనకు అనిపిస్తుంది. అక్కడ ఎల్లో లేదా గ్రీన్ ఉందా అన్నీ ఉన్నాయి, బట్ మీకు బ్లూనే కనిపిస్తుంది, ఎందుకంటే మీ బ్లూ ఇష్టపడ్డారు, బ్లూ అనే థాట్ మీకు మైండ్కి వచ్చింది. అలాగే టైర్డ్ అని, నాకు కష్టంగా ఉందను, నాకు కష్టం అని, మీ పిల్లలు కూడా చెప్తుంటారు, నేను కష్టపడి నీకు ఫీజు కట్టాను, కష్టపడి చదివిస్తున్నాను అంటారు.
అలా చెప్తే ఏమవుతుందంటే వాళ్ళకి బర్డెన్ అవుతుంది. కష్టం కష్టం అమ్మ కష్టం అన్ని కష్టం అనే వర్డే ఇంట్లో అంతా కష్టాలే పడుతున్నాము అని వాళ్ళకి ఇంకా అదే మేనిఫెస్టేషన్ అవుతుంది. అలా కాకుండా హ్యాపీగా ఉండు, బాగా చదువుకో, ఇలాంటి వర్డ్స్ వాడినప్పుడు హ్యాపీ 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 అంటే హ్యాపీనే వస్తుందండి, కష్టం అంటే కష్టమే వస్తుంది. ఇది మాత్రం ప్రూవ్ అనమాట. బ్యూటిఫుల్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. మన సర్కమ్స్టాన్సెస్ మనకి టాక్సిక్ గా ఉన్నాయని తెలిసింది, అఫ్ కోర్స్ అది మాటిమాటికి అనకూడదు, బట్ అఫ్ కోర్స్ మనం బురదలో కాలు పెడుతుంటే అది బురద కాదు అని అన్న కూడా బురదే, అది బురదే. ఇప్పుడు అప్పుడు ఏం చేయాలి, తప్పుకోవడం బెటరా, అక్కడే ఉండి మంచిగా మనం ఎలివేట్ చేసుకుని ఆ బురద తొక్కడం బెటరా? అంటే నెగిటివ్ కి దూరంగా వెళ్ళడం బెటర్. అలా తీసుకుందాం, నెగిటివ్ కి దూరంగా వెళ్ళడం బెటర్. బై ఛాన్స్ మీరు కాలు పెట్టేశారు బురదలో, ఓకే బురద ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అవ్వండి. అంతేనా? బురదలో కాలే పెట్టలేదు ఇప్పుడు దాకా, బురదలో కాలు పెడితే ఇలా మట్టి అవుతుందా, ఎక్స్పీరియన్స్ అయ్యి ఓకే వాష్ చేసుకుందాం, ఓకే బురదలో కాలు పెడితే ఇలా బురద అవుతుంది, ఓకే వాష్ చేసుకుందాం అని వెళ్ళిపోండి. అంతేగాని చిచి చిచి చి బురద కాలు పెట్టాను, డ్రెస్ పోయింది ఎందుకు, డ్రెస్ పోయింది నాకే ఎందుకైంది ఇలాగా, అసలు వద్దు, నాకే ఎందుకైంది అసలు వద్దు. అందుకే అంటున్నాను కదా, నేనైతే ఈ మధ్య చాలా ఇది బాగా తెలుసుకున్నాను ఈ విషయం. ఐఎమ్ వెరీ హ్యాపీ, అసలు నేను నా అంత హ్యాపీనెస్ ఎవరికి లేదు అనే టైప్లోనే ఉంటాను ఎప్పుడు. సో ఆ బురదాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వండి అంతే, అంతేగాని దాన్ని నెగిటివ్గా ఎందుకు చూడటం. ఎగ్జాంపుల్ అది కూడా చెప్తాను ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక ట్రావెల్ చేస్తున్నారు, పక్కనే ఒక గార్బేజ్ బండి వెళ్తుంది, వెళ్తుంటే మీరు అబ్బా కంపోస్తుంది అనేసి బాధపడుతూ ట్రావెల్ చేయడానికంటే సరే వదిలేసి యూటర్న్ తీసుకుందాం, ఒక టర్న్ తీసుకోండి అక్కడి నుంచి. ఆ టర్న్ తీసుకొని ఇంకొక వేలో వెళ్తే మీకు మంచి బ్లాసమ్, మంచి గార్డెన్ ఉండొచ్చు, సువాసభరితమైన మంచి ప్లెజెంట్ మూడ్లోకి వెళ్ళొచ్చు కదా. ఆ టర్న్ తీసుకోవడంలో మీ చేతుల్లో ఉంది, అది నేచర్లో రెండు ఉన్నాయి కదా, సువాసనభరితమైన ఒక గార్డెన్ ఉంది, మంచి ఇది ఉంది, ఇక్కడ గార్బేజ్ ఉంది. సో ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. మీరు పాజిటివ్కి వెళ్ళాలంటే మీరు టర్న్ తీసుకోవాలి, అది కూడా మీరు తీసుకోకపోతే తప్పెవరిది, నేచర్దా మీద, అంతే కదా. మనం తీసుకోవడంలో ఉంటుంది, గార్బేజ్ అక్కడ ఉందంటే దాన్ని మనం తీసుకోక్కర్లేదు, తీసుకోవడం వల్ల ఆ గార్బేజ్ మన మైండ్ లో కూడా వస్తుంది, అది తీసేసేయాలి ఇమ్మీడియట్ గా. నేను ఎప్పుడు అనేదానండి మా పిల్లలకి, ఇవంతా నాకు ఈ మధ్య తెలుసు, కానీ అప్పుడు చిన్నప్పుడు చెప్పేదాన్ని, ఏదైనా ఏడుస్తూ ఏదో కష్టంగా ఉంది అంటే స్విచ్ ఆఫ్ అనేదాన్ని. స్విచ్ ఆఫ్ ఎలా అంటే స్విచ్ ఆఫ్, నవ్వు, స్మైల్ అని చెప్పి స్మైల్ చేసి ఓకే కమాన్ ఇప్పుడు ఒకసారి పక్కన పెట్టు, ఒక గేమ్ ఆడదాం రా, లేకుంటే ఒక డ్యాన్స్ చేద్దాం రా అని ఒక సాంగ్ పెట్టేసి ఆ మూడ్ అంతా చేంజ్ చేసేదాన్ని. సో స్విచ్ ఆఫ్ చేయాలి ఎప్పుడు మన నెగిటివ్ని. బ్యూటిఫుల్, చాలా మంచి పాయింట్. ఇది నేను ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేయలేదాన్ని ఎప్పుడు చూసినా. చాలా అంటే ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే యమున, దీన్ని గ్రహించి ఆచరణలో పెట్టడం, బికాజ్ ఇది కాన్స్టెంట్ ప్రాక్టీస్, ఇదే సాధన. అవును, యాక్చువల్లీ అంటే మనం వచ్చి ఏ ఎడ్యుకేషన్ లో లేదు, మీకు ఎవరు నేర్పించరు, ఇది మన ఎక్స్పీరియన్స్ తో మనం తెలుసుకొని మనం వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇవ్వాలి. అవును, అది మనం ఎంతసేపు నేను వెళ్ళి కూర్చొని టీవీ చూస్తానో, ఇన్స్టాగ్రామ్ అని నిజంగా చెప్తాను, అవన్నీ చేస్తే నేను ఎందుకు నెక్స్ట్ జనరేషన్కి ఏం చెప్తాను, అంతే కదా, ఏమి ఇస్తానని వాళ్ళకి మంచి ఇదేమి ఇస్తాను, వాళ్ళకి ఏం పెంచుకోవాలి, స్కిల్స్ పెంచుకోలేరు. సో నేను ముందు ఎక్స్పీరియన్స్ అవుతాను, అదైన తర్వాత నేను వాళ్ళకి ఇస్తాను. ఈ ఇంట్రూవ్ చేయడానికి కారణం కూడా మెయిన్ అదే. ఇలాంటివి తెలియకుండా చాలామంది ఇబ్బంది పడుతుంటారు. లొకేషన్లో నాకు అప్పుడు ఉంటుంది మోటివేషన్ క్లాసెస్, ఇలా చెప్తూ ఉంటా, గుర్తించిన మెయిన్ మా అసిస్టెంట్ వెయిటింగ్లో ఉంటాడు, మేడం ఈరోజు ఏం చెప్తారా విందామా అని వెయిటింగ్లో ఉంటారు. సో ఏదో కొత్త విషయం చెప్తాను కదా, వాళ్ళు అప్పుడే ఇమ్మీడియట్గా దాన్ని తీసుకుంటుంటారు. సో ఇది తెలియడానికి కోసమే ఇది చాలా కామన్ సెన్స్ అండి. చాలా విషయం తెలుసుకోవాల్సిన చాలా సీక్రెట్స్ ఉన్నాయి ప్రపంచంలో, అది తెలుసుకోవాలి. నాకు ఎక్కడో థాట్స్ బికమ్ థింగ్స్ అంటే వి మేనిఫెస్ట్ అవర్ థాట్స్, లా ఆఫ్ అట్రాక్షన్, అబండెన్స్, ఇవన్నీ సీక్రెట్ అనే బుక్ మీరు చదువుంటారు, అందులో ఈ కాన్సెప్ట్స్ అన్ని చదివాను. అది కేవలం వెస్టర్న్ ఫిలాసఫీ అని అనుకుంటాం, బట్ యాక్చువల్లీ అవి మన ఈస్టర్న్ యద్భావం తద్భవతి అన్నది భగవద్గీతలో ఉంది కదా. భగవద్గీతలో లేనిది లేదండి. మోటివేషన్ ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఏ క్లాస్కో వెళ్ళక్కర్లేదు, భగవద్గీత చదవండి. ఇంకా మన దగ్గర చాలా చాలా మంది మేధావులు ఎంతో బుక్స్ రాశారండి, అవన్నీ తీసి జిడ్డు కృష్ణమూర్తి గారి బుక్స్ చదవండి. అసలు ఫోబియా వెళ్ళిపోయింది నాకు, ఫ్లైట్ ఫోబియా ఉండేది నాకు. ఎంతసేపు ఫ్లైట్ క్రాష్లు అన్నీ చూపించి చూసేదాన్ని, మా ఇంట్లో వాళ్ళన్నీ పెట్టేసి అవే చూసేవాళ్ళు. అవన్నీ చూసి నా మైండ్లో ఫ్లైట్ ఫోబియా వచ్చేసింది మధ్య సడన్గా. అది పోగొట్టడం ఆయన బుక్స్ చదవడం వల్లే, ఆయన ఒక వీడియో చూడటం వల్లే. అబ్జర్వ్ అని చెప్పాడు ఆయన, అబ్జర్వ్ చేస్తే నిజంగా పోయింది. ఫ్లైట్లో కూర్చున్నాను, ఓకే ముందైతే చాలా టెన్షన్ అయిపోయేదని, ఇప్పుడు ఓకే ఇది వచ్చి డ్రామా ఇది వస్తుంది, ఇప్పుడు ఇది బాగాలేదు, వెదర్ బాగాలేదు, సో అందుకే ఇలా షేక్ అవుతుంది ఓకే అని అలా అబ్జర్వ్ చేస్తూ ఇలా చూస్తుంటే అబ్జర్వేషన్లో ఫియర్ పోయింది. సో అన్నీ అలాంటి బుక్స్ చదవచ్చు, ఇవన్నీ చదువుతుంటే మనకు చాలా తెలుస్తాయి. సీక్రెట్ అనగానే మనం బయట నుంచి తెచ్చుకుంటున్నాం, కానీ మన దగ్గర చాలా సీక్రెట్ ఉంది. మన ఇండియన్ కల్చర్లో చాలా సీక్రెట్స్ ఉన్నాయి. మీరు
పిరమిడ్ ఉంది కదా, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మాస్క్ వచ్చి పిరమిడ్ ఉంటుంది, అదే మసీద్ అంటారు కదా. ఇక చర్చ్కి వెళ్ళండి మొత్తం పిరమిడే. చూసారా మీ ఇది టెంపుల్కి పిరమిడే. అన్నీ మీరు చూసారంటే ఆ పిరమిడ్ ఎందుకు పెట్టారో ఆలోచించండి. వైబ్రేషన్స్ వల్ల అన్ని కలిసి కేంద్రీకృతం అవుతాయని. అన్ని ఏ రిలీజియన్లో కూడా ఉన్నది అదే. ఏ రిలీజియన్లో చెప్పేది కూడా అలాంటిదే, అలాంటి మంత్రాలే చెప్పేది, అలాంటివే చెప్తున్నాను, అలాంటి ప్రేయర్సే ఉన్నాయి. మనం దాన్ని రిలీజియన్ సపరేట్ చేసేసుకుంటున్నాం, కానీ అందరికీ ఉన్నది ఒకటే. ఇది ఒకటే ఏంటంటే అది బేసికలీ కనెక్షన్ విత్ ద డివైన్ అంటే ఇదే అన్నిటికీ ఇలాగే ఉంది. సో నాకు అప్పుడు అబ్జర్వ్ చేశాను, ఇది కరెక్టే కదా, ఏ రిలీజియన్ చెప్పేది కూడా అదే విషయాలే ఉన్నాయి, అలాగే ఉన్నాయి. టెంపుల్ కూడా అలాగే ఉంటుంది, ఎందుకంటే అక్కడ వైబ్రేషన్స్ అంత బాగుంటుంది. మనం మెడిటేట్ చేసుకోవడానికి, ఒక మంచి విషయాలు జరగడానికి, యూనివర్స్ కనెక్ట్ అవ్వడానికి అలా ఉంటే బాగుంటుంది కాబట్టి అలా ఉంటున్నాయి. ఎప్పుడైనా పిరమిడ్ మెడిటేషన్ చేశారా? పిరమిడ్ మెడిటేషన్ చేయలేదు, కానీ ఆ పిరమిడే విపక్షణలో కూడా ఉంటుంది. ఓన్లీ మాకు పగోడా సెల్ అని ఇస్తారు కదా, అవంతా మొత్తం పిరమిడ్ స్టైల్లో ఉంటుంది. అప్పుడు నేను అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తాను, ఇదే కదా దీంట్లో ఉంది, మసీద్లో అదే ఉంది, చర్చ్లో అదే ఉంది అని అప్పుడు అబ్జర్వ్